Hello, good morning everyone. In the previous video, I have explained about the functions. In the functions, I explained about how to declare the functions, how to define the functions, and how to call the functions. Now, I would like to explain about the how to pass the arguments to a functions and scope of variables. Passing arguments to a function అంటే ఒక ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ మీన్స్ పారామీటర్స్ని ఫంక్షన్లో ఏ విధంగా పాస్ చేస్తాము. వైల్ కాలింగ్ ఏ ఫంక్షన్ దేర్ ఆర్ టూ వేస్ దట్ ఆర్గ్యుమెంట్స్ కెన్ బి పాస్డ్ టు ఏ ఫంక్షన్. అంటే ఒక ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు మనం పారామీటర్స్ని లేదంటే ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయాలి అంటే టూ వేస్లో మనం పారామీటర్స్ని పాస్ చేస్తాం. వన్ ఈజ్ కాల్ బై వాల్యూ, అనదర్ వన్ ఈజ్ కాల్ బై రెఫరెన్స్. అంటే ఆర్గ్యుమెంట్స్ కింద మనం ఎయిదర్ వాల్యూనన్నా పాస్ చేస్తాము, లేదు అంటే రెఫరెన్స్ దట్ మీన్స్ అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ని కానీ మనం ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తాం. దీస్ ఆర్ టూ వేస్ that arguments can be passed to a function. First one is the call by value. In this parameter passing method, values of actual parameters are copied to functions formal parameters, and the two types of parameters are stored in different memory locations. ఈ పారామీటర్స్ని మనం పాస్ చేసేటప్పుడు అంటే మనం యాక్చువల్గా ఫంక్షన్ని మనం కాల్ చేస్తాం. కాలింగ్ ఫంక్షన్ దగ్గర నుంచి కంట్రోల్ ఆటోమేటిక్గా కాల్డ్ ఫంక్షన్ దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోలో. సో ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు కంట్రోల్ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఆర్గ్యుమెంట్స్ దట్ మీన్స్ పారామీటర్స్, ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ ఆర్ సేమ్. పారామీటర్స్ని ఫార్మల్ పారామీటర్స్లోకి అంటే కాలింగ్ ఫంక్షన్లో ఉన్న పారామీటర్స్ని మనం యాక్చువల్ పారామీటర్స్ అని, కాల్డ్ ఫంక్షన్లో ఉన్న పారామీటర్స్ని ఫార్మల్ పారామీటర్స్ అని చెప్పి అంటాం. సో ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కంట్రోల్ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు యాక్చువల్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పారామీటర్స్ని ఫార్మల్ పారామీటర్స్లోకి కాపీ చేస్తుంది. సో ద వాల్యూస్ ఆఫ్ ద యాక్చువల్ పారామీటర్స్ ఆర్ కాపీడ్ టు ద functionals formal parameters. So actual parameters, formal parameters both are stored in the different memory locations. ఒకటే మెమరీ లొకేషన్ లో స్టోర్ అయ్యి ఉండవు. both are stored in the different memory locations. Any changes made inside the functions are not reflected in actual parameters of the caller. అంటే మనం ఏదన్నా ఫంక్షన్ లో చేంజెస్ దట్ మీన్స్ if we made changes in the actual parameters, will not modify its value. That means if we have changed the formal parameters, it will not affect the actual parameters. The value of the actual parameters will not modify. By default, C uses call by value method to pass arguments. అంటే ఆర్గ్యుమెంట్స్ని పారామీటర్స్ని పాస్ చేయాలి అంటే కనుక సిలో బై డిఫాల్ట్ కాల్ బై వాల్యూ మెథడ్ని యూజ్ చేసుకుంటుంది. ఎగ్జాంపుల్ ఫర్ కాల్ బై వాల్యూ: hash include stdio.h, void swap. Here the program is for swapping the two variables. అంటే నేను ఇక్కడ టూ వేరియబుల్స్ని తీసుకుంటున్నాను. టూ వేరియబుల్స్ తీసుకుని ఒక వేరియబుల్లో స్వాపింగ్ మీన్స్ ఇంటర్చేంజింగ్ ద వాల్యూస్ ఆఫ్ వన్ వేరియబుల్ వాల్యూ టు అనదర్ వేరియబుల్. ఎగ్జాంపుల్, నేను టూ వేరియబుల్స్ తీసుకున్నాను, ఏబి అనే వేరియబుల్స్. ఏలో ఉన్న వాల్యూని బిలోకి, బిలో ఉన్న వాల్యూని ఏలోకి ఇంటర్చేంజ్ చేయటాన్ని మనం స్వాపింగ్ అని చెప్పి అంటాం. సో ఫంక్షన్స్ని యూజ్ చేసుకుని మనం స్వాపింగ్ ఎలా చేస్తాము. సో స్వాపింగ్ చేయటం కోసం నేను ఇక్కడ స్వాప్ అనే ఫంక్షన్ని యూజ్ చేసుకున్నాను. సో నేను ఇక్కడ ఫస్ట్ స్వాప్ అనే ఫంక్షన్ని ఇక్కడ డిక్లేర్ చేశాను. చూడండి, స్వాప్ ఫంక్షన్ నేమ్ void మీన్స్ ఇట్ ఈస్ ఏ రిటర్న్ టైప్. స్వాప్ అనే ఫంక్షన్
returns any value. Here I have used two parameters. One is x, another one is y. Their data type is integer. X యొక్క data type integer, y యొక్క data type integer. So from these statements, compiler no, I have used swap function and I used two parameters. One is x and another one is y. So here I have declared function. Next, int main. Here I have declared two variables. One is a, another one is b. In the a, I have stored 100. That means 100 is an integer value. So a వేరియబుల్ యొక్క డేటా టైప్ని ఇంట్ అని చెప్పి, అలాగే బిలో 200 స్టోర్ చేసాం. సో బి యొక్క డేటా టైప్ని ఇంటిజర్ అని చెప్పి, అంటే 200 అనేది ఇంటిజర్ వాల్యూ కాబట్టి దాని యొక్క డేటా టైప్ని ఇంట్ అని చెప్పి నేను డిఫైన్ చేశాను. నెక్స్ట్ స్టేట్మెంట్ అంటే కంటిన్యూస్గా స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తుంది కదా. నెక్స్ట్ స్టేట్మెంట్ printf. printf అంటే ఇట్ విల్ డిస్ప్లే this statement on the console. Before swap value of AB అంటే స్వాప్ చేయటానికి ముందల ఏలో ఉన్న వాల్యూని బిలో ఉన్న వాల్యూని నేను ఇక్కడ డిస్ప్లే చేసుకుంటున్నాను. ఏలో 100 ఉంది, బిలో 200 ఉంది. సో బిఫోర్ స్వాప్ వాల్యూ ఆఫ్ ఏ కమా బి అని చెప్పి నాకు 100ని 200ని డిస్ప్లే చేస్తుంది. In the next statement, I have called the function swap. This is a calling function. So కాలింగ్ ఫంక్షన్లో నేను యూజ్ చేసుకునే పారామీటర్స్ని ఏ బి అనే పారామీటర్స్ని యూజ్ చేసుకున్నాను. బోత్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ యాక్చువల్ పారామీటర్స్. కాలింగ్ ఫంక్షన్లో మనం యూజ్ చేసుకునే పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పారామీటర్స్ని మనం ఏమంటాము, యాక్చువల్ పారామీటర్స్ అని చెప్పి అంటాము. సో ఏ బి అనే పారామీటర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్స్. సో ఏ బిని యూజ్ చేసుకున్నాను. అంటే నేను ఇక్కడ స్వాప్ అనే ఫంక్షన్ నేను ఏం చేస్తున్నానంటే కాల్ చేస్తున్నాను. సో కాల్ చేస్తున్నాను కాబట్టి ఆటోమేటిక్గా కాలింగ్ ఫంక్షన్ దగ్గర నుంచి నేను కాల్ చేస్తున్నాను కాబట్టి కంట్రోల్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే కాల్డ్ ఫంక్షన్ దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో హియర్ ఐ హ్యావ్ డిఫైన్డ్ ద ఫంక్షన్ డెఫినిషన్ని మనం ఏమంటాము, కాల్డ్ ఫంక్షన్ అని చెప్పి అంటాం. సో కంట్రోల్ ఆటోమేటిక్గా నాకు ఎక్కడ ట్రాన్స్ఫర్ అయింది, కాలింగ్ ఫంక్షన్ దగ్గర నుంచి కాల్డ్ ఫంక్షన్ దగ్గరికి ట్రాన్స్ఫర్ అయింది. సో ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు నాకు ఏం చేస్తుంది అంటే ఇక్కడ యాక్చువల్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఏలో బిలో ఉన్న వాల్యూస్ని ఇక్కడ మనం యూజ్ చేసుకునే పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో కాల్డ్ ఫంక్షన్లో యూజ్ చేసుకునే పారామీటర్స్ని ఏమంటాము అంటే మనం ఇక్కడ ఫార్మల్ పారామీటర్స్ అంటాము. వీటిలోకి కాపీ చేస్తుంది. యాక్చువల్ పారామీటర్స్లో ఉన్న వాల్యూస్ని అంటే ఏబిలో ఉన్న వాల్యూస్ని ఎక్స్లోకి వైలోకి నాకు కాపీ చేస్తుంది. అంటే ఎక్స్లో 100ని వైలోకి బిలో ఉన్న వాల్యూని వైలోకి కాపీ చేస్తుంది. అంటే వైలోనికి నాకు 200ని కాపీ చేస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ దగ్గరికి వెళ్తుంది. హియర్ ఐ హ్యావ్ డిక్లేర్ ద temp variable. సో ఈ temp వేరియబుల్ అనేది ఇట్ ఈస్ ఏ లోకల్ వేరియబుల్ ఫర్ ద ఫంక్షన్ స్వాప్ అనే ఫంక్షన్ కి దీన్ని ఏమంటాం అంటే లోకల్ వేరియబుల్. ఇట్ ఈస్ యూజ్డ్ విత్ ఇన్ దిస్ ఫంక్షన్ ఓన్లీ. అంటే ఈ బాడీ లోపల మాత్రమే, ఈ బ్రేస్ ని ఓపెన్ చేసిన దగ్గర నుంచి క్లోజ్ చేసే వరకు మాత్రమే నేను ఈ temp అనే వేరియబుల్ ని నేను యూజ్ చేసుకోగలుగుతాను. ఎప్పుడైతే కనుక నేను ఈ ఫంక్షన్ లో నుంచి బయటకు వచ్చేస్తానో ఆటోమేటిక్ గా నాకు temp అనే వేరియబుల్ ఏదైతే ఉందో అది డిస్ట్రాయ్ అయిపోతుంది. Here I have stored the value which is available in the x is stored in temp. అంటే x లో ఉన్న వాల్యూ నేను తీసుకెళ్లి దేంట్లోకి స్టోర్ చేస్తున్నానంటే temp అనే వేరియబుల్లోకి స్టోర్ చేస్తున్నాను, అంటే అసైన్ చేస్తున్నాను. సో x లో ఉన్న వాల్యూని తీసుకెళ్ళి సో టెంప్లోకి స్టోర్ చేశాను. సో నెక్స్ట్ అంటే ఆటోమేటిక్గా ఎక్స్లో ఉన్న వాల్యూ ఎంత ఉంది, 100 ఉంది. సో 100ని తీసుకెళ్ళి నేను టెంప్లో స్టోర్ చేశాను. సో నెక్స్ట్ నేను ఏం చేశానంటే వైలో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూని తీసుకెళ్ళి ఎక్స్లోకి స్టోర్ చేశాను. సో వైలో ఎంత వాల్యూ ఉంది, 200 ఉంది. అంటే ఆటోమేటిక్గా 100 అనే వాల్యూస్ని కనుక నేను ఎంటర్ చేయటం కోసం నేను ఇక్కడ ఏం చేశానంటే టెంపరరీ వేరియబుల్ని తీసుకున్నాను. సో ఒక వేరియబుల్లో ఉన్న వాల్యూ నేను టెంపరరీ వేరియబుల్లో కనుక స్టోర్ చేస్తే
ఆటోమేటిక్గా సెకండ్ వేరియబుల్లో ఉన్నదాన్ని నేను ఫస్ట్ వేరియబుల్లోకి స్టోర్ చేసుకోవచ్చు. అందుకని చెప్పి నేను ఇక్కడ టెంపరరీ వేరియబుల్ని క్రియేట్ చేశాను. ఎక్స్లో ఉన్న వాల్యూని దాంట్లోకి దానికి అసైన్ చేశాను. నెక్స్ట్ వైలో ఉన్న వాల్యూ ఎక్స్లోకి. సో 200 నాకు దేంట్లోకి చేంజ్ అయిందంటే 200 అనే వాల్యూని ఎక్స్లోకి నేను ఇక్కడ అసైన్ చేశాను. నెక్స్ట్ వైలోకి టెంప్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అంటే వైలో ఉన్న వాల్యూ ఆటోమేటిక్గా ఎక్స్లోకి ఎక్స్చేంజ్ అయిపోయింది. అంటే 200 ఎక్స్లోకి వచ్చేసింది. ఇంతకు ముందు ప్రీవియస్గా ఎక్స్లో ఎంత ఉంది 100 ఉంది. ఇప్పుడు వైలో ఉన్న వాల్యూని ఎక్స్లోకి తీసుకొచ్చా. అంటే ఎక్స్లో ఎంత ఉంది అంటే కనుక నాకు 200 ఉంది. ఇప్పుడు నాకు ఎక్స్లో ఉన్న వాల్యూని దేంట్లోకి తీసుకురావాలి? ఎక్స్లో ఇంతకు ముందు ప్రీవియస్గా 100 ఉండేది, కానీ దాన్ని దేంట్లోకి స్టోర్ చేశాను? టెంప్లో స్టోర్ చేశాను. కాబట్టి ఇప్పుడు టెంప్లో 100 ఉంది. అందుకని చెప్పి టెంప్లో ఉన్న వాల్యూ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ వైకి అసైన్ చేస్తున్నాను. అంటే వైకి 100ని అసైన్ చేస్తున్నా. వైలో నాకు 100 స్టోర్ అయ్యి ఉంది, ఎక్స్లోనేమో 200 స్టోర్ అయ్యి ఉంది. సో in this through this three statements I have interchanged the values of x to y and y to x. x లో ఉన్న వాల్యూని వైలోకి, వైలో ఉన్న వాల్యూని ఎక్స్లోకి నేను ఇక్కడ ఇంటర్చేంజ్ చేశాను. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ స్వాపింగ్. స్వాపింగ్ మీన్స్ ఇంటర్చేంజింగ్ ద వాల్యూస్ ఆఫ్ వన్ వేరియబుల్ టు అనదర్ వేరియబుల్. ఒక వేరియబుల్లో ఉన్న వాల్యూని ఇంకొక వేరియబుల్లోకి చేసే ప్రాసెస్ని మనం ఏమంటాం అంటే స్వాపింగ్ అని చెప్పి అంటాం. సో ఈ 3 స్టేట్మెంట్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి, ఈ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి నాకు ఏమైందంటే ఇంటర్చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ప్రింట్ ఆఫ్టర్ స్వాప్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ కామా వై. ఎక్స్లో ఉన్న వాల్యూని, వైలో ఉన్న వాల్యూని నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నాను. ఎక్స్లో ఉన్న వాల్యూ, వైలో ఉన్న వాల్యూ ఎంత అయింది నాకు అక్కడ 200, అలాగే 100 ఇంటర్చేంజ్ అయిపోయినాయి కదా. 100, 200 ఉండేదల్లా ఇప్పుడు ఎక్స్లోకి ఏమో 200, వైలోకి 100 వచ్చేసినాయి. ఆటోమేటిక్గా నాకు కంట్రోల్ ఇక్కడ నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతుంది? ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్లో ఉన్న వాల్యూని, వైలో ఉన్న వాల్యూని ప్రింట్ చేసిన తర్వాత బిఫోర్ స్వాపింగ్ ఏలో ఉన్న వాల్యూ ఏమో 100, బిలో ఉన్న వాల్యూ 200. సో ఏలో ఉన్న వాల్యూనేమో నేను ఎక్స్లో కాపీ చేసుకున్నాను ఎక్స్లోకి, అలాగే బిలో ఉన్న వాల్యూని. ఎందుకంటే ఇవి ఇక్కడ నాకు ఏం ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి? నాకు యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ని ఫంక్షన్ ని కాల్ చేసుకున్నప్పుడు ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ లో కాపీ చేసుకున్నాను. అంటే ఎక్స్ లో 100 ఉంది, వైలో 200 ఉంది. సో నాకు ఇప్పుడు ఏమైనాయి అంటే ఇంటర్చేంజ్ అయిపోయినాయి. అంటే ఎక్స్లోకి 200 వచ్చింది ఆఫ్టర్ స్వాపింగ్, వైలోకేమో నాకు 100 నాకు వచ్చింది అనమాట. స్వాపింగ్ అనేది జరిగింది. సో నాకు ఈ ఫంక్షన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా కంట్రోల్ ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే కనుక నెక్స్ట్ స్టేట్మెంట్కి. కాలింగ్ ఫంక్షన్ దగ్గర నుంచి నాకు ఇక్కడికి వచ్చింది కదా కాల్డ్ ఫంక్షన్ నాకు కంప్లీట్ అయిపోయింది, ఎగ్జిక్యూట్ చేయడం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడికి నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది. దాని తర్వాత స్టేట్మెంట్ ఏంటంటే ప్రింట్ఎఫ్ ఆఫ్టర్ స్వాప్ వాల్యూ ఆఫ్ ఏ వాల్యూ బి వాల్యూ నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నా. కానీ ఇక్కడ నాకు ఏ వాల్యూ బి వాల్యూ ఎంతే ఉంటుంది? 100, 200. ఎందుకంటే కనుక నాకు ఇక్కడ ఏ పారామీటర్స్, ఫార్మల్ పారామీటర్స్ నాకు చేంజ్ అయినాయి. ఫార్మల్ పారామీటర్స్ వచ్చేటప్పటికి ఎక్స్ లో 100, వైలో 200 ఉంది ప్రీవియస్ గా, కానీ అది ఎక్స్ లోకి 200, వైలోకి 100 ఇంటర్చేంజ్ అయినాయి. వీటి యొక్క వాల్యూ నాకు చేంజ్ అయింది, కానీ యాక్చువల్ పారామీటర్స్ యొక్క వాల్యూస్ ఏమీ నాకు ఇంటర్చేంజ్ అవ్వలేదు. ఇందాక ప్రీవియస్ సెకండ్ పాయింట్ లో మనం చెప్పుకున్నాం చూడండి, ఎనీ చేంజెస్ మేడ్ ఇన్సైడ్ ద ఫంక్షన్స్ ఆర్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద యాక్చువల్ పారామీటర్స్ ఆఫ్ ద కాలర్. అంటే మనం ఇక్కడ ఏ చేంజెస్ చేసినా ఫార్మల్ పారామీటర్స్ లో ఫార్మల్ పారామీటర్స్ చేంజ్ అవ్వచ్చు, కానీ నాకు ఇక్కడ యాక్చువల్ పారామీటర్స్ అనేవి యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి. దీన్నే మనం ఏమంటాం అంటే కాల్ బై వాల్యూ అని చెప్పి అంటాం. సో దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద కాల్ బై వాల్యూ. డిఫరెంట్ మెమరీ లొకేషన్స్ ఆర్ యూజ్డ్ for the actual and formal parameters. Formal parameters ki, actual parameters ki different memory locations ni use cheskuntai. Actual parameters are used in the function call. That means function call means calling
ఫంక్షన్. కాలింగ్ ఫంక్షన్ లో మనం యాక్చువల్ పారామీటర్స్ ని యూజ్ చేసుకుంటాం. ఫార్మల్ పారామీటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ఫంక్షన్ డెఫినేషన్. ఫంక్షన్ డెఫినేషన్ అంటే దీన్నే కదా ఫంక్షన్ డెఫినేషన్ అంటుంది. సో దీంట్లో మనం యూజ్ చేసుకునే పారామీటర్స్ ని, ఇవే కదా మనకి పారామీటర్స్ ఇక్కడ. సో ఈ పారామీటర్స్ ని ఫార్మల్ పారామీటర్స్ అని చెప్పి అంటాం. ఫంక్షన్ డెఫినేషన్ లో యూజ్ చేసుకునే వాటిని ఫార్మల్ పారామీటర్స్. ఇక్కడ వీటిని మనం ఏమంటాం అంటే కాలింగ్ ఫంక్షన్ లో యూజ్ చేసుకునే, ఫంక్షన్ కాల్ లో యూజ్ చేసుకునే వాటిని మనం యాక్చువల్ పారామీటర్స్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ వన్, కాల్ బై రిఫరెన్స్ ఆర్ కాల్ బై అడ్రస్. In call by reference method, address of actual parameter is copied into the formal parameter. So both actual and formal parameters refers to the same locations. అంటే కాల్ బై రిఫరెన్స్ మెథడ్ లో మనం యాక్చువల్ పారామీటర్ కింద దేన్ని పాస్ చేస్తామంటే అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ ని పాస్ చేస్తాం. సో ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా కంట్రోల్ నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది కాల్డ్ ఫంక్షన్ కి. సో ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు యాక్చువల్ పారామీటర్స్ లో ఏ వాల్యూ అయితే ఉందో దాన్ని ఫార్మల్ పారామీటర్ లోకి పాస్ చేస్తుంది. కాబట్టి ద అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ విల్ బి కాపీడ్ యాజ్ ఏ copied into the formal parameters. అంటే ఫార్మల్ పారామీటర్ కి కాపీ చేస్తుంది అనమాట. దట్ మీన్స్ ఇన్ కాల్ బై రిఫరెన్స్ ద అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ ఈస్ పాస్డ్ ఇన్ టు ద ఫంక్షన్ కాల్ యాజ్ ఏ యాక్చువల్, కాల్ యాజ్ ద యాక్చువల్ పారామీటర్. అలాగే ఇక్కడ నాకు ఫార్మల్ పారామీటర్స్, యాక్చువల్ పారామీటర్స్ సేమ్ లొకేషన్స్ లో నాకు స్టోర్ అయ్యి ఉంటాయి. అదే నాకు ఇంతకు ముందులో కాల్ బై వాల్యూ మెథడ్ లో నాకు both are stored in the different locations, but here both are stored in the same locations. Inside the function, the address is used to access the actual argument used in call. Any changes made inside the function are actually reflected in actual parameter of the caller. ఇక్కడ మనం ఫంక్షన్ కాల్లో యాక్చువల్ ఆర్గ్యుమెంట్ కింద దేన్ని యూజ్ చేసుకుంటాం అంటే అడ్రస్ ని యూజ్ చేసుకుంటాం. అలాగే ఎనీ చేంజెస్ మేడ్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్ ఆర్ యాక్చువల్లీ రిఫ్లెక్టెడ్ ఇన్ యాక్చువల్ పారామీటర్స్ ఆఫ్ ద కాలర్. దట్ మీన్స్ ద వాల్యూ ఆఫ్ ద యాక్చువల్ పారామీటర్స్ కెన్ బి modified by changing the formal parameters. ఇంతకు ముందర ప్రీవియస్ ఎగ్జాంపుల్ లో చూసాం కాల్ బై వాల్యూ మెథడ్ లో నేను ఫార్మల్ పారామీటర్స్ లో ఏ మోడిఫికేషన్స్ చేసినా దస్ ఆర్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద యాక్చువల్ పారామీటర్స్, బట్ ఇన్ ద కాల్ బై రిఫరెన్స్ మెథడ్ ఆర్ కాల్ బై అడ్రస్ మెథడ్ ఇఫ్ ఎనీ చేంజెస్ మేడ్ ఇన్ ద ఫార్మల్ పారామీటర్స్ దట్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద యాక్చువల్ parameters. The formal arguments in the function definition must be pointer variable. The type of actual and formal arguments must be same. అంటే ఇప్పుడు ఇక్కడ మనం యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ని యూజ్ చేసుకుంటున్నాము, ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ని యూజ్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ నాకు వాటి యొక్క టైప్ ఇంతకు ముందుల ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకున్నాం. కంపల్సరీ వాటి యొక్క అంటే యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ యొక్క నేమ్స్ ని, ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ యొక్క నేమ్స్ ని ఏమి యూజ్ చేసాము అనేది అక్కడ పాయింట్ కాదు. ద నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ మస్ట్ బి మ్యాచ్. అంటే యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అయితే ఉన్నాయో ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ కూడా అన్ని నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్సే ఉండాలి. అలాగే దాంతో పాటు వాటి యొక్క డేటా టైప్ కూడా నాకు మ్యాచ్ అయ్యి ఉండాలి. కంపల్సరీ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ యొక్క డేటా టైప్ ఏదైతే ఉందో ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ యొక్క డేటా టైప్ కూడా నాకు అదే అయి ఉండాలి. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ద call by reference. Hash include stdio.h. Same example, swapping of two variables. That means interchanging the values of the two variables. So here I have declared the function swap. Swap అనే function నేను ఇక్కడ declare చేశాను. Two parameters ని use చేసుకున్నాను. One is x, another one is y. Their data type is integer. Two variables a, b. In the a I have stored 100, in b I have stored 200. Their data types are integer.
బిఫోర్ స్వాప్ వాల్యూ ఆఫ్ ఏబి, స్వాపింగ్ చేయకముందల ఏలో బిలో ఉన్న వాల్యూ ఎంత అంటే 100 and 200. సో బిఫోర్ స్వాప్ ద వాల్యూ ఆఫ్ ఏబి ఆర్ 100 and 200. Here is the output. Next, here I have called the function swap. I have called the function swap. So here I have used two parameters, actual parameters. They are A, B. Here I have used the ampersand symbol. That means address of the A. That means ఏ వేరియబుల్ ఏ లొకేషన్లో ఏ అనే వేరియబుల్ యొక్క వాల్యూ ఏ లొకేషన్లో స్టోర్ అయ్యిందో దాని యొక్క అడ్రస్ని ఇక్కడ నాకు మెన్షన్ చేస్తున్నాము. హియర్ ఆల్సో ద అడ్రస్. సో అడ్రస్ ఇక్కడ నుంచి నేను ఫంక్షన్ని స్వాప్ అనే ఫంక్షన్ కాల్ చేసుకున్నాను కాబట్టి కంట్రోల్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది? కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్ దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. కాల్డ్ ఫంక్షన్ దగ్గరికి నాకు ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఇట్ విల్ కాపీ ద వాల్యూస్ ఆఫ్ యాక్చువల్ పారామీటర్స్ టు ఫార్మల్ పారామీటర్స్. యాక్చువల్ పారామీటర్స్ కింద నేను ఏం స్టోర్ చేసుకున్నాను? ఇక్కడ అడ్రస్ ని స్టోర్ చేసుకున్నాను కాబట్టి ఆ అడ్రస్ దేంట్లో కాపీ అవుతుందంటే ఎక్స్ లోకి వైలోకి. సో హియర్ ఐ హావ్ యూస్డ్ pointer variable. It is a pointer variable. That means ఆ అడ్రస్ లో అంటే ఏ అనే అడ్రస్ లో ఏ వాల్యూ అయితే స్టోర్ అయ్యిందో ఆ వాల్యూని ఇక్కడ తీసుకుంటుంది, ఇక్కడ బిలో ఉన్న వాల్యూని తీసుకుంటుంది. సో ఆ మెమరీ లొకేషన్స్ లో ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో ఆ వాల్యూస్ ని, పాయింటర్ మీన్స్ whose value is the address of another variable. సో ఇక్కడ నీకు కాల్డ్ ఫంక్షన్ దగ్గరికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇక్కడ నేను మళ్ళీ టెంప్ అనే వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నాను. సో ఐ హ్యావ్ ఇంటర్చేంజ్. దట్ మీన్స్ ఎక్స్లో ఉన్న వాల్యూని దేనికి అసైన్ చేస్తున్నానంటే టెంప్కి అసైన్ చేస్తున్నాను. సో టెంప్లో నాకు ఏం స్టోర్ అవుతుంది అంటే కనుక 100. వైలో ఉన్న వాల్యూని ఎక్స్లోకి, అలాగే టెంప్లో ఉన్న వాల్యూని నేనేం చేస్తున్నానంటే వైకి అసైన్ చేశాను. హియర్ ఐ హ్యావ్ ప్రింట్ ద ఆఫ్టర్ స్వాపింగ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ కామా వై. ఎక్స్లో ఉన్న వాల్యూని వైలో ఉన్న వాల్యూని నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. సో ఎక్స్లో ఉన్న వాల్యూ నాకు ఏమవుతుందంటే 200, అలాగే వైలో ఉన్న వాల్యూ ఏమవుతుందంటే 100. ఆటోమేటిక్గా కంట్రోల్ ఎక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతుంది? మళ్ళీ ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో హియర్ printf statement after swapping the value of a comma b. సో ఏలో ఎంత వాల్యూ ఉంటుందంటే 200 ఉంటుంది, బిలో ఎంత ఉంటుందంటే 100 ఉంటుంది. సో ఇక్కడ నాకేమైంది అంటే కాల్ బై రిఫరెన్స్ మెథడ్లో నాకు చేంజ్ అయింది, యాక్చువల్ పారామీటర్స్ చేంజ్ అయినాయి కాబట్టి ఫార్మల్ పారామీటర్స్ చేంజ్ అయినాయి కాబట్టి ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఏమైందంటే యాక్చువల్ పారామీటర్స్ కూడా ద వాల్యూ ఆఫ్ ద యాక్చువల్ పారామీటర్స్ కెన్ బి మోడిఫైడ్ బై చేంజింగ్ ద ఫార్మల్ పారామీటర్స్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కాల్ బై రిఫరెన్స్. Next, scope of the variables. Scope means region of the program. Program లో ఒక particular region నే మనం ఏమంటాం అంటే scope. Variable scope is a region in a program where a variable is declared and used. వేరియబుల్స్ యొక్క స్కోప్ అంటే దేని వేరియబుల్ యొక్క స్కోప్ అని చెప్పి అంటాం అంటే ప్రోగ్రాంలో వేరియబుల్ని ఎక్కడ డిక్లేర్ చేస్తున్నాము, ఎక్కడ యూజ్ చేసుకుంటున్నాము అని చెప్పేదాన్ని మనం ఏమంటాం అంటే స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ అని చెప్పి అంటాం. దేర్ ఆర్ 3 types of scopes. One is local variables, another one is global variable, next one is formal parameters. First one is the local variables. Variables that are declared inside a function or a block are called local variables and are said to have the local scope. Variables that are declared inside a function అంటే ఫంక్షన్ లోపల డిక్లేర్ చేసుకునే వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటున్నాం అంటే లోకల్ వేరియబుల్స్ అని చెప్పి అంటాం. ద లోకల్ వేరియబుల్స్ కెన్ ఓన్లీ బి యూజ్డ్ విత్ ఇన్ ద ఫంక్షన్ ఆర్ బ్లాక్ ఇన్ విచ్ దే ఆర్ డిక్లేర్డ్. అంటే లోకల్ వేరియబుల్స్ ని ఎక్కడి వరకు మనం యూజ్ చేసుకోవచ్చు అంటే విత్ ఇన్ దట్ ఫంక్షన్ ఓన్లీ. ఇంతకు ముందుల ఎగ్జాంపుల్లో నేను చెప్పాను
ఇప్పుడు నేను ఇక్కడ టెంప్ అనే వేరియబుల్ నేను ఇక్కడ క్రియేట్ చేశాను అంటే గనక ఆ టెంప్ అనే వేరియబుల్ నాకు ఏమవుతుంది అంటే ఇట్ ఈజ్ ఏ లోకల్ వేరియబుల్ ఫర్ ద ఫంక్షన్ స్వాప్ అనే ఫంక్షన్ కి నాకు ఇది ఏమవుతుంది అంటే లోకల్ వేరియబుల్ అవుతుంది. సో ఐ కెన్ యూజ్ ఇట్ ఓన్లీ విత్ ఇన్ దిస్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ లోపల మాత్రమే నేను దాన్ని యూజ్ చేసుకోగలుగుతాను. ఈ ఫంక్షన్ దాటి బయటకు వచ్చాను అంటే ఇది డిస్ట్రాయ్ అయిపోతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లోకల్ వేరియబుల్. విత్ ఇన్ ఏ ఫంక్షన్ వరకు మాత్రమే యూజ్ చేసుకునే వేరియబుల్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటాం అంటే లోకల్ వేరియబుల్స్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ వన్ గ్లోబల్ వేరియబుల్స్. గ్లోబల్ వేరియబుల్స్ ఆర్ డిఫైన్డ్ అవుట్ సైడ్ ఏ ఫంక్షన్ యూజువల్లీ ఆన్ ద టాప్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అంటే ప్రోగ్రామ్ కి పైన మనం డిఫైన్ చేసుకునే వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేరియబుల్స్ ని మనం ఏమంటామంటే గ్లోబల్ వేరియబుల్స్ అని చెప్పి అంటాం. గ్లోబల్ వేరియబుల్స్ హోల్డ్ దేర్ వాల్యూస్ త్రూఅవుట్ ద లైఫ్ టైమ్ ఆఫ్ యువర్ ప్రోగ్రామ్ అండ్ దే కెన్ బి యాక్సెస్డ్ ఇన్సైడ్ ఎనీ ఆఫ్ ద ఫంక్షన్స్ డిఫైన్డ్ ఫర్ ద ప్రోగ్రామ్. అంటే ఒక ప్రోగ్రామ్ లో నేను ఒక 4 ఫంక్షన్స్ ని యూజ్ చేసుకున్నాను అనుకోండి, లేదంటే ఒక 3 ఫంక్షన్స్ యూజ్ చేసుకున్నాను. సో ఆ గ్లోబల్ వేరియబుల్స్ ని నాకు ఏ ఫంక్షన్ లో కావాలి అంటే కనుక ఆ ఫంక్షన్ లో నా ప్రోగ్రామ్ లో ఎన్ని ఫంక్షన్స్ అయితే ఉన్నాయో లోకల్ వేరియబుల్ అయితే ఏమవుతుంది నేను ఆ ఒక్క పర్టికులర్ ఫంక్షన్ లో డిఫైన్ చేసుకుంటాను. ఆ ఫంక్షన్ లోపల మాత్రమే నేను దాన్ని యూజ్ చేసుకోగలుగుతా. కానీ గ్లోబల్ వేరియబుల్స్ ఏంటి అంటే కనుక ప్రోగ్రామ్ కి నేను స్టార్టింగ్ లో డిఫైన్ చేసుకుంటాను. ఆ డిఫైన్ చేసుకున్న వేరియబుల్స్ ని నేను నాకు ఆ ప్రోగ్రామ్ లో ఉన్న ఎన్ని ఫంక్షన్స్ ఉంటే ఆ ప్రతి ఫంక్షన్ లోపల నేను ఆ వేరియబుల్స్ ని యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. దీస్ వేరియబుల్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ గ్లోబల్ వేరియబుల్స్. ఏ గ్లోబల్ వేరియబుల్ కెన్ బి యాక్సెస్డ్ బై ఎనీ ఫంక్షన్. అంటే ఇందాక ప్రోగ్రామ్ లో అనుకున్నాం కదా either 3 or 4 ఫంక్షన్స్ యూజ్ చేసుకున్నాము అంటే గనక ఆ 4 డిఫైన్ చేసుకుంటే ఆ 4 ఫంక్షన్ లో ఏ ఫంక్షన్ లో కావాలన్నా కానీ నేను గ్లోబల్ వేరియబుల్ ని యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. దట్ ఈస్ ఏ గ్లోబల్ వేరియబుల్ ఈజ్ అవైలబుల్ ఫర్ యూజ్ throughout your entire program after it declaration. అంటే ఒకసారి నేను డిక్లేర్ చేసుకున్న తర్వాత గ్లోబల్ వేరియబుల్ ని నాకు ప్రోగ్రామ్ లో నాకు ఎక్కడ కావాలి అంటే అక్కడ ఆ ప్రోగ్రామ్ మొత్తంలో ఎక్కడైనా కానీ నేను యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ గ్లోబల్ వేరియబుల్. విత్ ఇన్ ద ఫంక్షన్ నేను యూజ్ చేసుకునే వేరియబుల్స్ ఆ ఫంక్షన్ దాటి బయటకు వచ్చిన తర్వాత నేను వాటిని యూజ్ చేసుకోవటానికి ఉండదు. అవి డిస్ట్రాయ్ అయిపోయే వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఏమంటాను అంటే లోకల్ వేరియబుల్స్ అని చెప్పి, నేను ఎంటైర్ ప్రోగ్రామ్ లో ఎన్ని ఫంక్షన్స్ ఉంటే అన్ని ఫంక్షన్స్ ఆ ప్రోగ్రామ్ లో నేను ఎక్కడైనా కానీ యూజ్ చేసుకునే వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో ఆ వేరియబుల్స్ ని నేను గ్లోబల్ వేరియబుల్స్ అని చెప్పి అంటాం. ఫార్మల్ పారామీటర్స్. ఫార్మల్ పారామీటర్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ లోకల్ వేరియబుల్స్ విత్ ఇన్ ఏ ఫంక్షన్. అంటే ఫార్మల్ పారామీటర్స్ ని ఏమంటామంటే లోకల్ వేరియబుల్స్ ఫర్ దట్ ఫంక్షన్. ఏ ఫంక్షన్ లో అయితే కనుక ఫార్మల్ పారామీటర్స్ ని యూజ్ చేసుకుంటున్నామో ఆ ఫార్మల్ పారామీటర్స్ నాకు ఏమవుతాయి అంటే కనుక ఆ ఫంక్షన్స్ కి లోకల్ వేరియబుల్స్ అవుతాయి. అండ్ దే కెన్ టేక్ ప్రెసిడెన్స్ ఓవర్ ద గ్లోబల్ వేరియబుల్స్. అంటే లోకల్ వేరియబుల్స్ అంటే ఫంక్షన్ లో మనం యూజ్ చేసుకునే లోకల్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఫార్మల్ పారామీటర్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటికి దే హ్యావ్ ద హై ప్రెసిడెన్స్ ఓవర్ ద గ్లోబల్ వేరియబుల్స్. గ్లోబల్స్ వేరియబుల్స్ కన్నా కూడా నాకు హై ప్రయారిటీ ప్రెసిడెన్స్ అనేది ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద టాపిక్. In the next video, I would like to explain about the categories of the functions. Thank you.